అందరికీ నమస్కారం. నిన్న మంత్రాలయం నియోజకవర్గంలోన సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీడీపీ పార్టీలోన ఇద్దరు అభ్యర్థులైతే టికెట్ను ఆశిస్తున్నారు, ఎమ్మెల్యే టికెట్ను. ఒకరు పాలకుర్తి తిక్కారెడ్డి గారు, రాఘవేందర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ టీడీపీ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తున్నారు. సరే, ఈ సర్వసభ్య సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీడీపీ పార్టీలోన అనేక సంవత్సరాలుగా అదే పార్టీలో ఉంటూ అనేక సేవలు అందిస్తూ పార్టీ కోసం, పార్టీ ఔన్నత్యాన్ని కోసం కష్టపడి పనిచేసిన ఎంపీటీసీ, వార్డు మెంబర్ స్థాయి నుంచి, కార్యకర్త స్థాయి నుంచి జెడ్పీటీసీ, మండల అధ్యక్షులు, ఎంపీటీసీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు అని అనేక కమిటీలు వేసుకొని వీళ్ళందరూ ఒకటి అయ్యి నిన్న ఒక తీర్మానాన్ని అయితే చేశారు. ఎవరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే మా సమస్యలు పరిష్కారం అవుతాయి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు జరుగుతుంది అని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాల్లోన గ్రామ కమిటీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, మండల కమిటీ, తర్వాత జిల్లా కమిటీ, వీళ్ళంతా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఒక తీర్మానాన్ని అయితే చేశారు. ఆ తీర్మానంలోన తిక్కారెడ్డి గారికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మా మద్దతు ఉంటుంది, మేము ఆయనకు సపోర్ట్ ఇచ్చి ఆయన్ని 2024 ఎన్నికల్లో మెజార్టీతో గెలిపించుకుంటామని వీళ్ళు తీర్మానం చేశారు. ఈ అభ్యర్థికి ఇస్తేనే టికెట్ మేము మద్దతుగా ఉంటాం, ఈయన కాదని వేరే వ్యక్తికి ఇస్తే టికెట్ మేము పంచేయమని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. బట్ ఇంకొక అభ్యర్థి ఎవరు, ఎందుకు టికెట్ అడుగుతున్నారు, వీళ్ళెందుకు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇంకొక అభ్యర్థి ఇదే టీడీపీ పార్టీ తరపు నుంచి రాఘవేందర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు. ఈయన పూర్తిగా వద్దనడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈయన ఒక పార్టీలోన సరిగా ఉండకపోవడం. ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ వైపు వెళ్ళిపోవడం, మళ్ళా తర్వాత ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి మారడం అని వీళ్ళ తండ్రి గారి నుంచి కొడుకుల వరకు ఇదే తంతు జరుగుతుందని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు, అలాగే నిన్న సర్వసభ్య సమావేశంలో ఏర్పాటు చేసిన అభ్యర్థులు వీళ్ళు ఆరోపిస్తున్నారు. సరే, వీళ్ళ గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ఎన్ని పార్టీలు మారారు అన్న సబ్జెక్ట్ మనం పక్కన పెట్టేద్దాం. కానీ ఇప్పుడు ప్రధానంగా ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసింది ఈ నియోజకవర్గంలో ఉండే టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు కేవలం తిక్కారెడ్డికి టీడీపీ టికెట్ ఇస్తేనే ఆయన్నే గెలిపించుకుంటాం, ఆయన్ని కాదని వేరొక వ్యక్తికి ఇచ్చినా మేము మా మద్దతు తెలుపము, కాబట్టి తిక్కారెడ్డికే టికెట్ ఇవ్వాలని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.